షేక్ ముఫ్తీ మొహమ్మద్ ఇలియాస్ అద్రులు నెల్లూరు రంగనాయకులపేట ఇస్లామియా అరబియా గర్ల్స్ వెల్ఫేర్ కాలేజ్ మైదానంలో వందలాది మంది ముస్లిం మైనారిటీ కుటుంబాలకు పిత్రాహ్ బియ్యం పంపిణీ చేశారు. దాన ధర్మాల రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు సహాయపడాలనే ముఖ్య ఉద్దేశంతో రంజాన్ మాసం ఆఖరి ఆప్రా పుష్కరించుకుని సుమారు 400 మందికి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని మహమ్మద్ ఇలియాస్ జాఫర్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అల్లా దయతో కార్యక్రమాన్ని చేస్తున్నామని కార్యక్రమం సమీ హై స్కూల్ ఆల్కా స్కూల్ ప్రిన్సిపల్ షేక్ జక్రియా కార్యనిర్వాహకులు షేక్ అహా ఉలామా హాజరయ్యారు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అయ్యా, ఈదుల్ ఫిత్ర్ పండుగ ఇక ఒక రోజు 2 రోజులు బాకీ ఉంది. ఈదుల్ ఫిత్ర్ అంటే పేదవాళ్లకు సహాయం చేయటం. ఈ ఫిత్రా బియ్యం పేదవాళ్లకు సహాయం చేసేదానికి పంచిపెడుతున్నాము. దీంతో పేదవాళ్ళు కూడా పండుగ చేసుకోవాలా. రెక్కానిందే డొక్కాడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ దీంతో పండుగ చేసుకోవాలని కోరుతున్నాము. ఇది 26 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని గురించి చెప్పుకోవటం కాదు, మా సాయశక్తిలా మేము పేదవాళ్లకు ఈ బియ్యం పంపిణీ చేస్తున్నాము. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఈ బియ్యాన్ని పంచబెడుతున్నాము. ఎందుకంటే భారతదేశంలో ప్రగతి, డెవలప్మెంట్ జరగాలంటే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కలిసి ఉంటేనే భారతదేశంలో డెవలప్మెంట్ జరుగుతుంది. భారతదేశాన్ని మనం ముందు తీసుకొని పోగలము. దీని గురించి ఎలాంటి అపోహాలు చేసిన వాళ్ళు బాగున్నారు. వాళ్లకు శిక్ష అల్లాహ్ ఈ లోకంలోనే ఇచ్చేస్తాడు. అందుకని మనం అందరం కలిసి మెలిసి ఈ పండుగలో ప్రార్థనలు చేసి భారతదేశంలో శాంతి, అమన్, చైన్, సుకూన్ ఉండాలని అల్లాహ్తో ప్రార్థిస్తూ ఈ ఫిత్రా బియ్యం పంపిణీ చేస్తున్నాము. అల్లాహ్తో ప్రార్థన చేస్తున్నాము. అల్లాహ్ ఈ ఫిత్రా బియ్యాన్ని ఇవ్వాలని ఆశిస్తూ మేము అల్లాహ్తో ప్రార్థిస్తున్నాము. హయాకల్లా, జై హింద్.